క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఆ జాకెట్తో నేను 2 కట్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 2 కట్స్తో జాకెట్ని ఇప్పుడు నేను డిజైన్ వచ్చింది బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. అలాగే ప్లెయిన్ వచ్చిన క్లాత్ని నేను ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటున్నాను. మీకు 2 కట్స్తో మనకి బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఓల్డ్ బ్లౌజ్తోనే చూపిస్తాను. ఇప్పుడు మన క్లాత్ ఇప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి దానికోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మన బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగం దగ్గర. మనకి నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే టిప్స్ అనేది చూపిస్తాను. మనం బెల్ట్ వేసుకోవడం వల్ల పైకి ఎత్తకుండా ఉంటుంది కాబట్టి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఖర్చు అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఖర్చు మనకి చిన్నగా ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. లూజ్ అయితే మార్కింగ్ చేస్తాము. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి కింద బెల్ట్ అనేది డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ డైరెక్ట్గా తీసుకోవాలి బెల్ట్ వేసుకోకుండా అనుకున్నట్లయితే మీరు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కింద పైకి జరుపుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే అలాగే ఇప్పుడు చంకభాగం పొడవు తీసుకోవాలి. నడుం దగ్గర నుంచి చంకభాగానికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగం లూజ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కరెక్ట్గా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా డీప్ దగ్గరికి ఎంతైతే మార్కింగ్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మెడభాగం లూజ్ తీసుకోవాలి. మెడభాగం లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు బాక్స్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు అన్ని ప్రతిదీ కూడా కటింగ్లోనే చూపిస్తున్నాను. మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మనకి లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్ లేనట్లయితే కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కాటన్ బ్లౌజ్కి కొంచెం లాగుతుంది వాటర్లో పెట్టగానే, కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకొని అవతలకి స్టిచ్ చేసుకోగలిగితే సరిపోతుంది. అలాగే ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చంక భాగం ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి
మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా ఖర్చు కోసం సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. లేదా మీకు సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటున్నారు కదండి, చాలామంది కామెంట్ చేస్తున్నారు. మనకి పర్ఫెక్ట్గా రావాలంటే సైజ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. మన క్లాత్ని ఇటు జరపకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు మనం డాట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇదే మెజర్మెంట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంత అయితే పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఇక్కడ వరకు కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి హ్యాండ్స్కి వచ్చే విధంగా చూసుకోండి. మనకు ఓపెన్ సైడ్ కొంచెం కిందకు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఓపెన్ సైడ్ అనేది కింద లోతు తీస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మెడ భాగానికి. అలాగే ఓపెన్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీతో మెడ భాగానికి వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వేసుకోవాలి. మెడ భాగానికి ఈ విధంగా వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకొని ఇదే లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకు కరెక్ట్గా సరిపోతుంది.
అలాగే మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని మనం డాట్కి మార్కింగ్ చేసుకోవాలి లోతు తీయడానికి. ఇప్పుడు పైనుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా మెడ భాగానికి తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీయడం వల్ల మనకి ఉపయోగం ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. మనకి చంటు భాగాల ముడతలు రాకుండా ఉండాలంటే లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఇది డాట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. డాట్స్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి నేను డిజైన్దే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ది మనకు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ పట్టిని వేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా దొరికిన పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ మనం కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చుతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలపాలి. విధంగా అలాగే బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి నడుము పట్టి తీసుకోవాలి. బెల్ట్ భాగం మనకు ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్లెయిన్ తీసుకోండి, లేదా మనకి అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కలర్తో నేను బ్లూ కలర్ని హ్యాండ్స్కి అయితే నేను అంచు తీసేస్తున్నాను. మీకు అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి పైన అటాచ్ చేసుకోవచ్చు అంచు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనకి కింద ఎడ్జెస్ అనేవి సైడ్ కానీ ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే సైడ్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు కింద మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి చూసుకోండి. నేను చిన్న అంచు వేయడానికి కొంచెం క్లాత్ ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో పైకి పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక బాగా లూజ్ అయితే క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగాన్ని కలపాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన యాడ్ చేస్తే సరిపోతుంది. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్లో కూడా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. ఈ విధంగా ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం మిడిల్లో కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి అయితే ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఫోల్డింగ్స్ రాకుండా. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అలాగే మెడ పట్టి కూడా తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనం రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి. ఓపెన్ ముక్కలు మనం స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే మెడపట్టి కోసం మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. మీకు ఈ వీడియోలో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని.
మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు వాళ్ళ జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక్కొక్క సైడ్ కూడా రెండు చొప్పున ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్కి కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ బ్లౌజెస్ని ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.